విధవరాలి అర్పణ. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ప్రభువు ఆ కానుక పెట్టెలో వేసిన కానుకల గురించి మాట్లాడుతూ, ధనికులు ఉన్నవారు వారికి కలిగిన దాంట్లో దేవునికి ఇస్తూ ఉన్నారు. దేవునికిచ్చే దానిని దేవుడు ఎలా అంచనా వేస్తాడో యేసు ఇక్కడ వివరించుచున్నాడు. ఒక వ్యక్తి ఇచ్చిన కానుకను అది ఎంత అనే ఉద్దేశంతో కాక, ఆ ఇవ్వడంలో ఉన్న త్యాగాన్ని బట్టి దేవుడు అంచనా వేస్తాడు. ధనికులు తమకి కలిగినటువంటి సంపదల నుండి తీసి ఇస్తారు. అది వారిలోని ఎలాంటి త్యాగాన్ని కనుపరచదు. ఎందుకంటే వారు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు గనక వారు ఇచ్చారు. విధవరాలి కానుక ఆమెకు తలకి మించిన ఖర్చుగా కనిపిస్తూ ఉన్నది. తాను ఎంత ఇవ్వగలదో అంతా ఇచ్చి వేసినది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, యేసుకే మనం జరిగించే సేవ అంతటికి ఈ సూత్రాన్ని ఆపాదించవచ్చు. ఆయన కోసం మనం జరిగించే సేవను దాని విస్తీర్ణాన్ని బట్టి కానీ, ప్రభావాన్ని బట్టి కానీ, విజయాన్ని బట్టి కానీ ఆయన అంచనా వేయడు. అందులోని యథార్థమైన భావం, త్యాగం, విశ్వాసం, ప్రేమలను బట్టి మాత్రమే చూస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చుటయందు మనస్ఫూర్తిగా ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి మన సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి మన యొక్క సమయాన్ని నిత్యము కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు నాకు సమయమునిచ్చాడు. కనుక ఈ భూమి మీద బ్రతికి ఉన్న సమయంలోనే మనము దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి దేవునికి అంటే, ఆ పేద విధవరాలు ఆ కానుక పెట్టెలో తనకు కలిగినదంతయు వేసింది. మరి తనకు కలిగినదంతయు వేసిన తర్వాత ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు. మరి ఆమె ఎలా జీవిస్తుంది, ఆమె ఎలా బ్రతుకుద్ది అనే ఆలోచన మనకి కలగాలి. కానీ ఆ కానుక పెట్టెలో వేసిన కొన్ని కానుకలు సమృద్ధితో వేసిన వారు ఉన్నారు, సమాధానంతో వేసిన వారు ఉన్నారు, వారికి కలిగిన దాంట్లో కొంత మట్టుకు సంతోషముగా ఇచ్చిన వారు ఉన్నారు. అయితే పైవారందరినీ మనం చూసినప్పుడు వారు ఆ కానుకని ఇవ్వటం ద్వారా వారు ఎలాంటి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఆ కానుక ఇవ్వటం ద్వారా వారు ఎలాంటి సమస్యని ఎదుర్కొనే పరిస్థితి రాను కూడా రాదు. మరి ఈ పేద విధవరాలు తనకు కలిగినదంతయు వేసినది. మరి తర్వాత జీవనం ఎలాగా అనేది ఆలోచిస్తే, ఆమె కలిగినదంతయు ప్రభువుకిచ్చి తన భారాన్ని ప్రభువు మీద పెట్టింది. ఇక్కడ ఆ పేద విధవరాలను చూసి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఆమె అర్పించిన అర్పణ పూర్తిగా అర్పించినది. అదే విధముగా మనము పూర్తిగా దేవునికి లోబడిన వారిగా ఉండాలి అన్న విషయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే మనము ఈ లోక ఆశలను కలిగి ఈ లోకానుసారంగా జీవించుట మంచిది కాదు. మనము దేవుని మీద భారం పెట్టి జీవించాలి అని ఈమె తెలియజేస్తుంది. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి దయచేస్తాడు. ఈమె భారము కలిగి వచ్చింది. తనకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవునికి అర్పించింది. ఈమె ఆ సమస్తము అర్పించిన కారణం చేత దేవుడు ఆమెని పోషించాడు. దేవుడే ఆమెని రక్షిస్తున్నాడు. దేవుడే ఆమెకి ఆధారముగా ఉన్నాడు. కనుక ఆమె ఆయన మీద ఆనుకొని ఉన్నది. కనుక
ఆమెకి ఏమాత్రము కొదువ దేవుడు రానీయడు. కనుక మనందరము కూడా ఒకటి నేర్చుకోవాలి. మన జీవితంలో దేవునికి పూర్తిగా అధికారము దేవునికి అప్పగించాలి. మనం ఇచ్చే సమయం పూర్తిగా దేవుని కొరకు ఇచ్చేవారిగా ఉండాలి. ఈ పేద విధవరాలు అర్పణ మన జీవితాల్లో ఎన్నో మార్పులకు కారణమవుతుంది. ఒక్కసారి ఈమె అర్పణ గురించి ఆలోచించి మీదైన జీవితంలో మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నా.